చాలా బాగుంది. హాలీవుడ్ కూడా ఎంపిక అయింది. మా బిర్యానీ బాయ్స్ పిజ్జా ప్యాంథర్స్ అదరగొట్టేశారు. అండ్ ఈమె వల్లే సార్ మొత్తం పెంట. బట్ ఓకే, వీళ్ళు ఆఫర్ కాబట్టి ఆ మాత్రం యుద్ధాలు చేయాల్సి వస్తుంది. అమ్మో నాకు తెలుసు, డైరెక్టర్ అడగాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. గ్రూప్ తో వచ్చాం కదా, సో ఫ్రెండ్స్ తో ఉంటే ఆ వైబ్ వేరే ఉంటది. లోపల మేము అందరం ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు కూడా చిల్ అవుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరు గెలుస్తారు ఏంటి, పతంగ్ ఫైట్ ఏంటి, ఒక అమ్మాయి కోసం జరుగుతున్న ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ చాలా బాగా డీల్ చేశారు డైరెక్టర్. అండ్ క్లైమాక్స్ లో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అనేది చూపించారు. లవ్, అమ్మాయి డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండాలి అమ్మాయికి అనే ఒక పాయింట్ ని కూడా చాలా బాగా డీల్ చేశారు. సో ఎవ్రీథింగ్ సినిమా స్టార్ట్ టు ఎండ్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా నచ్చింది. ఆయన తీసుకున్న స్టోరీ కానీ, నెరేటివ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ. సో సినిమా ఓవరాల్గా అయితే సూపర్ హిట్ అన్న. ఈ వీకెండ్ వచ్చిన సినిమాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో పతంగ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ క్లీన్ వాచబుల్ ఫిలిం. ఇన్ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. ఆ లాస్ట్ 30 minutes ఆ పతంగ్ ఫైట్ వాళ్ళు అంత గొప్పగా చెప్తుంటే ఏముంటది అని అనుకున్నా కానీ ఆ పతంగ్ ఎగిరే సీన్ కానీ, ఆ పతంగ్ ఫ్లయింగ్ ఆ సౌండ్స్ కానీ, అది కానీ ఆ థ్రెడ్డింగ్ రెండింటిని చూపిస్తూ అంత చేయాలి అంటే నిజంగా చాలా కష్టం. చాలా బాగా డీల్ చేశారు నిజంగానే. అది మటుకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏదైతే 30 minutes అన్నారు, లాస్ట్ 30 minutes దట్ వాజ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం అది కంప్లీట్ గా. సో యాక్టింగ్ చాలా బాగుంది. కొత్త వాళ్ళు అయినా కూడా అందరూ బాగా చేశారు, హీరోలు ఇద్దరు అండ్ హీరోయిన్. సై సినిమా రిఫరెన్స్ ఉంది ఒకదానికే, ఎస్ అది ఆయన. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. కామెడీ కూడా ఉందంట, చాలా కామెడీ చాలా వర్కౌట్. అదే అంటున్నా కదా, ఇప్పుడు ఇండివిజువల్ గా చూస్తే ఒకళ్ళు చూస్తే ఏముండదు. మీరు మీ గ్రూప్ తో వెళ్ళండి, ఫ్రెండ్స్ తో వెళ్ళండి, అమ్మాయిలు కూడా తీసుకెళ్ళండి. సో ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ చూసే ఫిలిము, యూత్ చూసే ఫిలిము, కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిము, మంచి స్క్రీన్ ప్లే. అండ్ ఆల్సో నాకు 2 hours 10 minutes 15 minutes అనుకున్నా, ఆల్మోస్ట్ దగ్గర 3 hours అయింది. ఎక్కడా కూడా 3 hours అయినట్టు అనిపించలేదు. ఆ లెంత్ కానీ ల్యాగ్ కానీ ఫీల్ అవ్వలేదు, బోర్ కొట్టలేదు. సో దట్ వాస్ గుడ్. అంత సినిమాకి ఆ బోర్ కొట్టకుండా, మొబైల్ పట్టుకోకుండా ఏం జరుగుతుందని చూసామంటే అదే సినిమాకి. అండ్ మెయిన్గా చరణ్ గారు, ఆయన లాస్ట్లో ఆయన కైట్ పట్టుకుని ఆయన చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఎస్పి చరణ్ గారు, గౌతమ్ మీనన్ గారు, వీళ్ళ క్యారెక్టర్ స్పెషలైజ్డ్ అని చెప్పుకోవచ్చు సినిమాకి. సో ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. ముగ్గురు స్క్రీన్ ప్లే చాలా బాగుంది అన్న. స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఎడిట్ వర్క్ బాగుంది, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు, అదే చెప్తున్నా. ఒక్కళ్ళు వచ్చి చూస్తే అది ఎలా ఉంటుందో నాకు తెలీదు. గ్రూప్ తో రండి, ఫ్రెండ్స్ తో రండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్షిప్ కోసం చాలా ఆయన బాగా చేశాడు. సో వి లవ్ ఇట్. స్టోరీ పరంగా ఎలా అనిపించింది? మంచిగా చాలా బాగుంది. దాంట్లో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, చాలా మంచిది. మీకు బాగా నచ్చిన డైలాగ్స్ కానీ ఏమేమి? ఎస్, నాకు చాలా నచ్చింది. నాకు కైట్స్ ఎగడం జరిగిందా? కైట్స్ ఎస్, సూపర్ నచ్చింది. దాంట్లో లక్ష్మి క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. సాంగ్స్ 3 songs బాగుంది. చూడొచ్చు. కివీ అయితే నాకు బాగా నచ్చింది, కివీ క్యారెక్టర్. అండ్ వీడు విస్కీ కూడా బాగా నచ్చింది, పెన్సిల్ కూడా బాగుంది. క్యారెక్టర్స్ అయితే ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ బాగుంది. మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లైట్ అయింది. బట్ గుడ్, చూడాల్సిన మూవీ, ఫస్ట్ వాచ్. కామెడీ అంటే చింపేసేందులో కామెడీ చాలా అంటే చాలా బాగుంది. ఆ విస్కీ, ఇంకెవరు లైక్ శివ, అంటే వీళ్ళ పేర్లు కూడా బాగున్నాయి. క్లైమాక్స్ అంటే అదిరిపోయింది మైండ్. మొత్తం నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది నిజంగా. ప్రీవ్యూ నిజంగా అంటే ఆ సినిమాకి చాలా తేడా ఉంది. సినిమా లాగా ఉందా అంట గారు? దానికి పడకుంది, బట్ చాలా బాగుంది. హీరో ఇద్దరి యాక్టింగ్స్ కూడా చాలా బాగుంది. సినిమా హిట్ అండి, మంచి హిట్. బాగుంది సినిమా, చాలా బాగుంటుంది. ఈ రోజు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అదే అంటే హానెస్ట్ గా ఉంటుంది, హానెస్ట్ ఫ్రెండ్స్ బాగున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ట్రయాంగిల్ లాగా ఉంది. లాస్ట్ కి ఫ్రెండ్స్, అమ్మాయి నమ్మకండి, ఫ్రెండ్స్ నమ్మండి, బెస్ట్ ఫ్రెండ్ నమ్మండి. ట్రూ లవ్ అనేది ఎక్కడైనా గెలుస్తుంది, కానీ ఇందులో గెలవలేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, రెక్టాంగిల్ లవ్ స్టోరీ లాగా అయిపోయింది. కామెడీ మాత్రం, ఫన్ మాత్రం చాలా బాగుంది. బీజేపీ ఇన్స్పైరేషన్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.
లాస్ట్ కి 45 మినిట్స్ ఖచ్చితంగా నవ్వుతారు. పతంగి టైటిల్ మాత్రం చాలా బాగుంది. అంటే ఆ సినిమాకి టైటిల్ కి సరిపోద్ది. స్టోరీ అంటే ఒక థీమ్ చాలా మూవ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ హైలైట్. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ యూర్ థియేటర్స్. అండ్ ఫైనల్ యా వెరీ మచ్ ఫ్రెండ్షిప్ అండ్ యూత్ కి చాలా కనెక్ట్ అండ్ ఇట్స్ అ న్యూ స్టోరీ. డైరెక్షన్ చాలా బాగుంది. సూపర్ మూవీ. వెరీ గుడ్ మ్యూజిక్. BGM ఇస్ ఫెంటాస్టిక్. చూడొచ్చు. చాలా బాగుంది. యూత్ కి అట్రాక్షన్. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది. హాఫ్ నుంచి అయితే అందరూ కొట్టేస్తుంది. చాలా బాగా చేశారు అందరూ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ సూపర్ అంటే సూపరే. చూసినంత సేపు మన గుర్తుకొచ్చిందా మీకు చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం కదా, అన్ని గుర్తొచ్చాయి. కానీ చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ సూపర్, చాలా బాగుంది. మ్యూజిక్ అయితే కంపల్సరీగా అవ్వాలి, అవుతారు కూడా. స్టోరీ అంటే యంగ్ జనరేషన్ ఇప్పుడు అలాగే ఉన్నారు కాబట్టి అలాగే తీశారు. అది లాస్ట్ కి అందరికి అర్థమైపోతుంది. అమ్మాయి కారణం, కానీ ఆ అమ్మాయి ఎందుకు కారణమైంది డిసైడ్ చేసుకోలేకపోయింది. అది ఇప్పుడు అలాంటి జనరేషన్ ఎందుకు లేరు, ఉంటారు. కానీ ఇప్పుడు తెలుగుగా ప్రవర్తిస్తున్నారు కదా. ఉంది టోటల్ అంటే కొత్తగా ఉంది. ఈ పతంగుల కాంపిటీషన్ అనేది ఎప్పుడు చూడలేదు, ఏ మూవీలో చూడలేదు. ఈ మూవీలో కొత్తగా అనిపించింది మాకు. బాగుంది. క్లైమాక్స్ కూడా బాగా, అసలు అంటే మనం టైటిల్ కి స్టోరీకి యా బికాస్ పతంగుల పోటీ ఉంది కాబట్టి దాన్ని పతంగ్ అని అంటే చూసిన తర్వాత మాకు కూడా తెలిసింది. అది యూత్ కి బాగా కరెక్ట్ అవుతుందా మరి? డెఫినెట్లీ యూత్ బాగా. ప్లస్ ఈ జనరేషన్ లో జరుగుతున్న స్టోరీ లాంటిదే ఇది. బాగుంది. సాంగ్ సూపర్. 2 సాంగ్స్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. హైదరాబాదీ అని ఒక సాంగ్ చాలా బాగుంది. దెన్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ కూడా బాగుంది. సారీ, పిజ్జా ఇష్టమా బిర్యానీ ఇష్టమా? ఏమంటే డెఫినెట్లీ బిర్యానీనే, హైదరాబాద్ బిర్యానీ. లేదు లేదు, బిర్యానీ అంటే ఫస్ట్ బిర్యానీ, పిజ్జా కూడా వదలరు కదా ఎవరైనా. సో లాస్ట్ కి చిన్నపిల్లల దగ్గర నుంచి పిజ్జానే లైక్ చేస్తారు. చాలా బాగా చేశారండి. అంటే కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ రాకుండా ఇన్వాల్వ్ అయ్యారంటే యూత్ఫుల్నెస్ ఉంది కాబట్టి వాళ్ళ ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ కాబట్టి చాలా చక్కగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అది అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రేమించడము, అందులో ఆ కన్ఫ్యూజన్ అది చాలా చక్కగా అందరూ కూడా బాగా క్యారీ చేశారని అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతంలో యూత్ లో కూడా బాగా మనకు అర్థమవుతుంది. ఆ కన్ఫ్యూజన్ స్థాయి నుంచి ఒక డెసిషన్ మేకింగ్ కి వెళ్ళాలి అనేది చాలా బాగా తీసుకొని వచ్చారు. డైరెక్టర్ ప్రతి సీన్ కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు, లాగ్ లేదు, చాలా కంఫర్టబుల్ గా తీసుకొని వచ్చారు స్టోరీని. ఐ లైక్ ఇట్ రియలీ. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుందంట కదా, నాగలక్ష్మి అనే క్యారెక్టర్. అంటే అమ్మాయి సెకండ్ అమ్మాయి కదా, అమ్మాయి చాలా చక్కగా చేసింది. ఇన్నసెంట్ లవ్ అమ్మాయిది కూడా. అంటే ఒక బస్తీ, ఒక చలాకీగా ఉండే లవ్ బాగుంది రియలీ. అమ్మాయి కూడా క్యూట్, రియలీ వెరీ క్యూట్. చూసినంత సేపు మీకు ఏమన్నా చిన్నప్పుడు గుర్తుకొచ్చిందా? అఫ్ కోర్స్ ఎందుకంటే ఆ కైట్స్ ఫ్లయింగ్ ఇది కొత్త కాన్సెప్ట్. రియల్ చెప్పాలంటే ఈ కాంపిటీషన్ అనేది అదేంటంటే ఆ కైట్స్ ఫ్లయింగ్ లో మనం కూడా ఇన్వాల్వ్ అవుతున్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒక విధంగా చెప్పాలి అని అంటే. చాలా బాగుంది. దానిలో అంత పర్ఫెక్ట్ తీశారు. చాలా ఎక్సలెంట్ మూవీ. న్యూ జనరేషన్కి ఇది పతంగ్ సినిమా అనేది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అందరికి. సాంగ్స్, BGM అవేలా? BGM నో 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 సెకండ్ లేదు. ఎట్లా చేశారంటే ఎక్కడ యూత్కి ఇవ్వాల్సింది అక్కడ అది ఇచ్చారు. ఎక్కడైతే స్లోగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎట్లా ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చారు, పర్ఫెక్ట్ ఇచ్చారు. బ్లెండెడ్, 100% బ్లెండెడ్ మూవీ, సూపర్ మూవీ, 100% క్లీన్ మూవీ, పర్ఫెక్ట్ మూవీ.